అండి ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఏంటి ఈ వీక్ ఎలిమినేషన్? దివ్య ఎలిమినేట్ అయిపోయిందని వార్త వచ్చేసింది. బజ్ ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పేశారు. ఆల్మోస్ట్ ఇక టాటా బై బై అన్నారు. జనాలు కొంతమంది బాధపడే వాళ్ళు బాధపడ్డారు. కొంతమంది హ్యాపీ అయ్యే వాళ్ళు హ్యాపీ అయిపోయారు. సో మొత్తం మీద అంతా అయిపోయిందిరా అనుకున్న టైంలో బిగ్ బాస్ పెద్ద ట్విస్టే చేశాడు. నో ఎలిమినేషన్ అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని వాడమని చెప్పేసి చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. ఎందుకు? ఎవరి కోసం ఈ నో ఎలిమినేషన్? అంటే కరెక్ట్గా సరిపోయారులే జనాలు, ఇంకో వారం ఆపచ్చులే అనుకున్నాడా, లేదా కంటెంట్ ఎందుకు ఆపుకోవాలి? అందులో దివ్యాకి తనూజాకి మొన్న పడ్డ ఫైర్ సీజన్ 9కే హైలైట్ ఎపిసోడ్ అయ్యింది. మంచి డిబేట్కి దారితీసింది. అలానే తనూజా ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ అయ్యారు. అలానే తనూజా అంటే నెగిటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా సో జై దివ్య అంటూ కొంత స్లోగన్ తీసుకున్నారు. మంచిగా నువ్వా నేనా పొటాపోటీ వాతావరణం జరుగుతుంది. అలానే ఫ్యామిలీ వాళ్ళు కూడా లోపలికి వచ్చిన తర్వాత ముఖ్యంగా దివ్య తనూజాల మధ్య ఉన్న ఆ బాండింగ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాష్ ని ఇంకొద్దిగా వాళ్ళు రెచ్చగొట్టి వెళ్ళారని చెప్పాలి. సో ఏదేమైనా ఇది మంచి కంటెంట్ ఇస్తుంది. ఈ కంటెంట్ ని కొంతకాలం వాడుకోవాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడా? అలానే ఇంకా టఫ్ చేయాలి, అంటే టాప్ 3 ముఖ్యంగా తనుజ, దివ్య అలానే కళ్యాణ్ ఇలా ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళ ప్లేసుల్ని ఇంకా టఫ్ చేయడానికి, టాప్ 5ని ఇంకా ఇంకా గట్టిగా స్క్రూటనైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? సో ఈ మంచి అవకాశం, ఈ అవకాశం సంజన గారు అలానే దివ్య ఎలా వినియోగించుకోబోతున్నారు? ఎందుకంటే ఎలిమినేషనే ఆపేసే హక్కు అక్కడ నీకు ఇమాన్యుయల్కి ఇవ్వడం, ఒకరిని సేవ్ చేయడమే కాదు ఇంకొకరు ఎలిమినేట్ చేసే అవకాశం కూడా వాళ్ళని కూడా ఆపే హక్కు ఉంది ఇక్కడ. మరి అలాంటప్పుడు చాలా క్లియర్, ఇద్దరిని సేవ్ చేసినట్టే ఇమాన్యుయల్. సో అక్కడ ఒకళ్ళే కనుక ఉండి కన్ఫర్మ్గా సంజనా గారిని సేవ్ చేసి దివ్యాన్ని ఎలిమినేట్ చేసినట్టయితే మేబీ అక్కడ ఇమాన్యుయల్కి కొంత ఇబ్బంది పడేది. కానీ ఇక్కడ చాలా క్లియర్ సేఫ్ జోన్లో పెట్టారు ఇమాన్యుయల్ని. సో ఎలిమినేషనే ఆపేయచ్చు నువ్వు అని చాలా క్లియర్గా ఇవ్వడం వల్ల అది ఆఫ్ కోర్స్ అది అడుగు ముందుకు వేస్తాడు, నో డౌట్ అదే అయ్యి ఉండొచ్చు. కానీ దీని వెనకాల అంతరార్థం ఏంటి, గూఢార్థం ఏంటి? ఇలా ఆపటం మూలంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నష్టం పక్కన పెడితే సంజనా గారు అలానే దివ్య మంచి అవకాశం ఇచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని పాజిటివ్ చేసుకోవడానికి, ముఖ్యంగా సంజనా గారికి అయితే డూ ఆర్ డే సమస్య. ఎందుకంటే ఆమె కోరిక ఎట్లా అయినా టాప్ 5లో ఉండాలి అని. ఈ సీజన్ 9 మొదలైంది ఆమె వల్లే. ఈ సీజన్ 9కి బజ్ వచ్చింది కూడా ఆమె వల్లే. సీజన్ 9 ఉనికిని స్టార్ట్ చేసింది కూడా సంజనా గారి, నో డౌట్ అందులో. అలాంటి సంజనా గారి గ్రాఫ్ అంచెలంచెలుగా తగ్గుతూ వచ్చింది. ఎమోషనల్ టర్న్ తీసుకున్నారు తను, కొంత చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ తను లెగిసి అంటే పడిలేచిన కెరటం లాగా ఆ టాప్ 5 కళని ఆ కళని ఏదైతే ఉందో ఆ కళని సాకారం చేసుకోవడానికి, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం. మరి ఈ కొద్ది సమయాన్ని సంజనా గారు ఎలా వినియోగించుకోబోతున్నారు, ఎట్లా తన టాప్ 5లో అడుగు పెట్టబోతున్నారు? సేమ్ అలానే దివ్య చాలా ఫస్ట్ అగ్ని పరీక్ష నుండి దాటి కంపల్సరీగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలనే కోరికకి తెరబడింది. కానీ రీ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. ఆ అవకాశం సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. గుడ్ ఆర్ బ్యాడ్ దివ్య అంటూ ఒక పేరు బజ్ క్రియేట్ చేసుకోగలిగింది. హౌస్ నిండానే కాదు బయట జనాలకు కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక రకంగా సీజన్ 9లో దివ్య అనే పేరు చాలా స్ట్రాంగ్ గానే వినపడగలిగింది. ఆ విధంగా తను విపరీతంగా ప్రయత్నించింది. మేబీ కొంత లూప్ హోల్స్, కొంత ఫ్లాస్ ఉంటాయి. సో ఆ బర్నీ తనూజ వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే ఆ బాండింగ్ ఉందో అక్కడ కొంత కంప్లీట్ అపోనెంట్ గా తనూజాని చాలా నెగిటివ్ కోణంలో చూడటము, ఆటపరంగా తనూజాలో ఉన్న నెగిటివ్ ని ఎక్స్ప్లోర్ చేయాలని తాపత్రయంలో ఎక్కువగా తనూజ అనే డైలాగు సో తన నోట్లో నుంచి రావటము, తనకు తెలియకుండానే తను ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ఆ అమ్మాయి చేస్తున్న అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిలేషన్ అనేది ఒక ఫేక్ అనో, లేకపోతే తనలో ఉన్న నెగిటివ్స్ని జనాలకు చూపించే ప్రయత్నం అనే ఒక స్ట్రాటజీ వల్లే తను ఇదేంది. కానీ అదే మొన్న ఒక గొడవలో కొంత తనకు ఇన్స్టెంట్ హెల్ప్ దొరికిందని చెప్పాలి. సరే తనుజా మీద నెగిటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్గా దివ్యాకి దగ్గరయ్యారని చెప్పాలి. సో ఇప్పుడు తనకు వచ్చిన ఈ అవకాశం టాప్ 5లో తను ఉంటుందా లేదా, ఉన్నారని ఒక కోరిక. మన వాళ్ళ తాతగారు వచ్చినప్పుడు కూడా తను చాలా నేర్చుకోవాలి. ఈ కొద్ది సమయంలో తను ముందుకు వెళ్ళగలగాలి. సో దానికోసం టాప్ 5లో తను డిజర్వ్డ్ అన్నారు. ఆ అమ్మాయి కూడా అందుకు నా టాప్ 5లో ఉంటే చాలు అని. మరి అలాంటి సమస్యకి మంచి అవకాశం దొరికింది. కొన ఊపిరితో ఉన్న వాడికి శ్వాస అందినట్టుగా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్న వాడికి గాలి అందుతున్నట్లుగా, అంటారు కదా నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఒక చిన్న గడ్డి ఇది కూడా మనకు ఒక ఉపయోగపడుతుంది బయటికి రావడానికి అని. అట్లాగా ఇది తనకు ఒక మంచి ఇదే. ఇలాంటి దాని నుంచి తనలో ఉన్న నెగిటివిటీని పాజిటివ్ చేసుకుంటూ, తన సత్తా తెలుసుకుంటూ, తను ఏదైతే స్టిక్ అయి ఉందో, ఎలా అయితే తను కొంత ఒక రకమైన ఆటకి అనుకూలంగా అంటే ఒకటే
ఆ టాపిక్ కాన్సన్ట్రేషన్ చేస్తూ తన ఆటను మర్చిపోతూ తనకు తెలుస్తూ ఉన్నా కూడా అందులో నుంచి బయటికి రాలేకపోతుంది. అలాంటి జోన్ నుంచి బయటకు వచ్చి తను రియల్గా మాట్లాడగలిగితే కనుక, ఆట ఆడగలిగితే కనుక కన్ఫర్మ్గా టాప్ 5లో చాలా మంది బెడతలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఇది ఎలా యూజ్ చేసుకుంటారు వీళ్ళిద్దరు? బిగ్ బాస్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సంజన గారు కానీ, దివ్య గారు కానీ ఎట్లా యూజ్ చేసుకోబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య వీళ్ళకి అవకాశం ఇచ్చే దగ్గర కంటెంట్ ఎలా తీసుకోబోతున్నాడు కూడా మనం చూడాలి. వీళ్ళు నిజంగా స్ట్రాంగ్ అయితే కన్ఫర్మ్గా అది రీతు కావచ్చు, లేదా డెమన్ కావచ్చు, లేకపోతే సుమన్ గారు కావచ్చు, లేకపోతే భరణి గారు కావచ్చు, వీళ్ళందరికీ కొంత థ్రెట్టే. వీళ్ళిద్దరు బయటికి వెళ్ళడం మూలంగా అక్కడ చాలా మందికి ఇంకొంత అవకాశం ఉంటుంది ముందుకు వెళ్ళడానికి. సో ప్రస్తుతానికి మనం నిన్న చూస్తే కనుక ఎవరైతే ముగ్గురు కళ్యాణ్, తనూజ, వాళ్ళ మధ్య టైటిల్ అనేది బాగా తిరుగుతుంది. ఇంకా రెండు స్థానాలు ఉన్నాయి టాప్ 5లోకి. అక్కడ కొద్దో గొప్ప డెమన్కి కానీ, అట్లానే రీతుకి కానీ కొంత ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సుమన్ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అది కన్ఫర్మ్ గా సుమన్ గారు పెడతారు. కన్ఫర్మ్ అయితే ఇంకొక స్థానమే ఉంటుంది. ఆ ఒక్క స్థానం కోసం వీళ్ళు ఎంతమంది కొట్టుకుంటారు, వీళ్ళు ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారు, చివరికి మంచి కంటెంట్ ఇచ్చి ఆటని మొత్తం ఒక్కసారే తన వైపు తిప్పుకోగల సత్తా వీళ్ళు ఎవరికి ఉంది, అసలు వీళ్ళు ఎవరు డిజర్వ్డ్ కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.